నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ పచ్చి మామిడికాయతో. మనకి సమ్మర్ అంతా మామిడికాయల సీజనే కాబట్టి మీరు మామిడికాయలు దొరికే టైంలో ఈ విధంగా ట్రై చేసుకోండి. దోశల్లోకి, చపాతీల్లోకి, ఊతప్పంలోకి సూపర్ కాంబినేషన్. రైస్లోకి బాగుంటుంది, కానీ మిగిలిన మేము చెప్పిన వాటితోనే సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ విధంగా మనకి మామిడికాయ టెంక కట్టకపోయినా పర్లేదు. అప్పటి నుంచి మామిడికాయలు టెంక కట్టకుండా ఉంటాయి కదా, కొంచెం వగరుగా పుల్ల పుల్లగా, అలాంటి కాయలు కూడా దీనికి సూపర్గా ఉంటాయి. టెంక కట్టినా పర్లేదు, ఇప్పుడు నేను చేసినట్లుగా చేయండి, సూపర్గా అయితే వస్తుంది టేస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మామిడికాయలు టమాటో కాంబినేషన్తో. ఈరోజైతే ఇక్కడ చపాతీల్లోకి, దోశల్లోకి సూపర్గా ఉండే చట్నీ. ఏం చట్నీ అని చూస్తున్నారా? పచ్చి మామిడికాయలతో చేసే చట్నీ అండి. ఇక్కడైతే నేను టెంక కట్టింది కాబట్టి ఇక్కడ జీడంతా తీసేస్తున్నాను. ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి 4 టమాటాలు తీసుకున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు పచ్చి ఉల్లిపాయలు కలుపుతున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర. ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు, పచ్చిమిరపకాయలు 3, అలాగే 2 ఎండుమిర్చి. దీంతో పాటుగా 1 స్పూన్ కారం కూడా పడుతుందండి. మరి మిగిలిన అన్ని తర్వాత చెప్తాను నేను. ముందైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి 1 పావు కప్పు వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ముందుగా ఆయిల్ కొంచెం హీట్ అవగానే మామిడికాయ ముక్కల్ని ఇలా బోర్లించేస్తున్నాను. వీటితో పాటుగా టమాటాను కూడా మధ్యలోకి కట్ చేసుకున్నానండి. ఇది కూడా ఇలా బోర్లించేస్తున్నాను. ఇక్కడ లో ఫ్లేమ్లో మాత్రమే ఇవన్నీ మగ్గిపోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. వీటితో పాటుగా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుంటున్నాను. మూత పెట్టేస్తున్నానండి. లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను వీటిని. మూత తీస్తున్నాను. కరెక్ట్గా 5 నిమిషాలు అయితే పట్టిందండి. ఇక్కడైతే చూడండి మామిడికాయ అంతా మెత్తగా అయిపోయింది. అయినా రెండో వైపుకి అయితే టర్న్ చేస్తున్నాను. తెలిసిపోతుంది, మెత్తగా వెళ్ళిపోతుంది చాకు కూడా. టమాటో కూడా మెత్తగా అయిపోయింది. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి మూత పెట్టి 3 నుంచి 5 నిమిషాల పాటు ఉంచుతున్నానండి. మామిడికాయ వెనక్కి తిప్పాం కదా, తోలు వైపు కూడా ఎక్కడన్నా పచ్చి ఉన్నా కూడా చక్కగా మగ్గిపోతుంది ఈ ఆవిరి మీద. ఇవైతే కొత్తిమీర అయితే కొంచెంగా కట్ చేసి పెట్టేస్తున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా. ఇలానే మరీ చిన్నవి కట్ చేయట్లేదండి, ఒక మాదిరిగా మీడియం సైజువే కట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇవి క్రంచీగా, అంటే మరీ మెత్తగా గ్రైండ్ చేయను, కొంచెం కచ్చాబచ్చాగానే గ్రైండ్ చేస్తాను కాబట్టి కొంచెం పంటి కింద తగులుతూ క్రంచీగా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే పక్కన పెట్టేస్తున్నాను. చూసారు కదా, మొత్తం వేగిపోయింది. టమాటో పైన తొక్క అయితే తీసేస్తున్నాను, ఆరిపోయింది కదా, చేత్తోనే తీసేస్తున్నాను. వేడిగా ఉంటే కొంచెం సేపు అలాగే వదిలేసేయండి. ఆరిపోయిన వాటికి మాత్రం తీసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అయితే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను నేను. పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు. నీరు ఉంటుంది కాబట్టి మనకి ఆయిల్ కూడా అలాగే ఉండిపోయిందండి. చూసారు కదా. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. అలాగే
ఇక్కడ టెంక రాకుండా మొత్తం మామిడికాయ గుజ్జు అంతా తీసేసుకుంటున్నాను. అలాగే తోలు దగ్గర కూడా టెంక పట్టని కాయ అయితే డైరెక్ట్గా తోలు తీసేసి అలాగే వేసేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం కూడా వేసేసుకున్నాను. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇక్కడైతే రుచికి తగినట్లుగా సాల్ట్ కొంచెం, అలాగే కారం కూడా. దీంతో పాటుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర కూడా. కొత్తిమీరని అయితే కొంచెంగా పక్కకు తీస్తున్నానండి, ఎందుకంటే కొంచెం చివరిలో మనం కలుపుకోవచ్చు. తాలింపు అవసరం లేదు. ఈ కాగిన ఆయిల్ని కూడా ఇందులోకి వేసేస్తున్నాను నేను. ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెంగా బరకగానే. చూడండి, చక్కగా గ్రైండ్ అయిపోయింది. మరి మెత్తగా కాకుండా కొత్తిమీర తురుము, అలాగే ఉల్లిపాయ ముక్కలు తెలుస్తున్నాయి కదా. టమాటో కూడా చిన్న చిన్నగా తొలకలుగా అయిపోయింది. ఇదంతా నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. బౌల్లోకి తీసుకోబోయే ముందే కొత్తిమీరను కూడా వేసి కలిపేస్తున్నాను. తాలింపు ఇష్టపడితే తాలింపు వేసుకోవచ్చు. బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా ఇదైతే మనకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. అంతేకాదండి, దోశల్లోకి కూడా బాగుంటుంది. వైట్ రైస్ కాంబినేషన్ కన్నా కూడా ఈ రెండిటితో సూపర్ అన్నమాట. మరొకసారి అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియో ఇలా ఇవ్వగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.